సన్నిధిని మనం ఇష్టపడి కోరుకుంటూ ఉంటే వెళ్ళడానికి కూడా మన మార్గాన్ని మనం ఏం చేయాలి, సిద్ధము చేసుకోవాలి. వెళ్ళాలన్నటువంటి ప్రేరేపణ కాదు, వెళ్ళాలన్నటువంటి మనసు ఉండాలి, దానికి తగినటువంటి క్రియలు కూడా మనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తివైతే ఆయన సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందించగలుగుతావు, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, చదవని మాట చాలా చక్కగా ఉంటుంది. 27వ కీర్తనలో ఒక మాట రాస్తున్నాడు, చూడండి. 27:4 వచనం అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని అది నేను వెతుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. హల్లెలూయా. ఈ భక్తుడి యొక్క మనస్తత్వం, భక్తుడి యొక్క ఆలోచన, భక్తుడి యొక్క అతనుకున్నటువంటి కోరిక, అతనుకున్నటువంటి ఆలోచన, అతను జీవిస్తున్న జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు తన యొక్క మాటల్లో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు, తన యొక్క ఉద్దేశమును తెలియపరుస్తూ ఉన్నాడు. తన యొక్క మాటలలో చెప్పడమే కాకుండా తన కోరికను తెలియపరుస్తున్నాడు. తన యొక్క దేవాని సన్నిధిలో నేను ఇలా ఉండాలి అని తను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆశ ఉండొచ్చు, నీ కోరిక ఉండొచ్చు, కానీ నీ పనులు తీరవు కదా. నీకు ఆశ ఉండొచ్చు, నీ కోరిక ఉండొచ్చు, నేను ఇలా ఉండాలన్నటువంటి మనస్తత్వం నీకు ఉండొచ్చు, కానీ అనేక సమస్యల వైపు చూస్తావు కాబట్టి, పనుల వైపు చూస్తావు కాబట్టి, నీ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి దేవుని సన్నిధిని కోల్పోతున్నావు, దేవునిలో ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నావు, దేవునిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను కోల్పోతున్నావు, దేవునిలో ఉన్న ఆ పవిత్రతను కోల్పోతున్నావు. అందుకే సొలొమోను అంటున్నాడు, దేవా ఈ అన్నిటిని పక్కన పెట్టేశాను, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో కావలసినవన్నిటిని నేను ఎంత కోరుకున్నానో, ఎంత ఆశించానో, ఎంతగా దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడ్డాను. హల్లెలూయా. వాటన్నిటిని కూడా చూడండి, అటన్నిటిని కూడా లోకానికి సంబంధించిన ప్రతిదీ కూడా నేను చూశాను కాబట్టి సమస్తము వ్యర్థము అని అంటున్నాడు. హల్లెలూయా. సమస్తము, గట్టిగా, సమస్తము వ్యర్థము, అన్ని కూడా వ్యర్థం అంటున్నాడు. నీకు కావలసినది ఇవ్వాలి అని అంటే దేవుడు ఆయన సన్నిధిని కోరుకో, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన సన్నిధికి రావడానికి నువ్వు ఆశ చూపించు. చేతులెత్తి ఆరాధన చేయండి అంటే ఏంటిది? దేవుడి సన్నిధిని ఏం చేయాలి మనం? అమ్మా అన్నం పెట్టంటే, అమ్మా అన్నం పెట్టంటే ఆకలైన బిడ్డ తెస్తుంది, ఒక్క నిమిషం, లేకపోతే ఉంటే పెడుతుంది, లేకపోతే ఒక్క 5 నిమిషాలు ఆగైనా 10 నిమిషాలు ఆగండి. అడిగితేనే కదా నీకు అన్నం పెట్టింది. నువ్వు అడిగితేనే షాప్కి వెళ్ళి అది అంటే ఇస్తాడా? ఇవ్వడు. నీకేది కావాలని అడిగితేనే నీకు ఇస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నోరు తెరిచి ఏం చేయాలి? మనం